ఈ రోజుకి అయిన ఉద్యోగాల్లో 4,574 ఉద్యోగాలు వచ్చే అవకాశం, అంటే 3,041 కన్ఫర్ము, మరో 1,533 ఫర్దర్ షార్ట్ లిస్టింగ్ అండ్ డీటెయిల్ ఇంటర్వ్యూకి. అందరూ కోఆపరేట్ చేసి ఇదొక అద్భుతమైన సక్సెస్ సాధించారు. జిల్లా అడ్మినిస్ట్రేషను, పోలీస్ యంత్రాంగం, కాంగ్రెస్ నాయకులు ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పామో, మీడియా వాళ్ళు, మరి అదేవిధంగా సింగరేణి కాలనీస్ కంపెనీకి అండ్ పరిశ్రమల శాఖ యొక్క డీట్ విభాగానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ముందు చెప్పినట్టుగా నా ప్రధాన ఉద్దేశం, లక్ష్యం మేమే మీకు ఒక వారధిగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళలో ఒక విశ్వాసం కూడా కల్పించడం జరిగింది. ఉదాహరణకి కొన్ని ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వచ్చినాయి, కొన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టర్ కంపెనీ వచ్చినాయి. వాళ్ళు ఏమనంటే ఎంతమంది మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ వచ్చిన ఇంటర్వ్యూలకి అందరినీ తీసుకుంటామని. సరే, ఒక లెవెల్ టాలెంటెడ్ ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్గా ఉద్యోగం ఇస్తాము. కొద్దిగా మేము వీళ్ళకి ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది అనుకుంటే వాళ్ళని తీసుకుంటాము, 1 year ట్రైనింగ్లో పెట్టి స్టైపెండ్ ఇస్తూ వాళ్ళని తర్వాత అబ్జర్వ్ చేసుకుంటాము అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా అనేక విధాలుగా ఈ యొక్క ప్రక్రియ మన ప్రాంతానికి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి, ప్రత్యేకంగా నిరుద్యోగ యువతకి ఒక పెద్ద ముందడుగా, ఒక స్టెప్ ఫార్వర్డ్గా నేను భావిస్తున్నాను. ఇది వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో అండ్ కల్పించడం. ప్రభుత్వ రంగంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 20 నెలల లోపలనే 70 నుంచి 75 వేల ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో మరి కంపెనీలకి, నిరుద్యోగ యువతకి మేము ఒక వారధిగా ఉండి ఇట్లా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఉద్యోగాలు కల్పించే ఈ ప్రక్రియ నిరంతరం ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. నేను చాలా సంతోషించిన కోదాడలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుకుంటున్న యువతీ యువకులు చాలా మారుమూల గ్రామాల్లో వాళ్ళు నేటివ్ చింత్రియాల, ఎంత దూరం చింత్రియాల కానీ వైద్యపల్లి కానీ హైదరాబాద్ నుంచి సుమారు 270-80 కిలోమీటర్లు ఆడికెళ్ళి అసలు బస్సులో పోవాలన్నా, ఒక చిన్న కారు తీసుకొని పోవాలన్నా 5-5.5 గంటల ప్రయాణం. ఆడ హైదరాబాద్లో ఎవరు దొరకాలి, వీళ్ళని ఎవరు అప్రోచ్ కావాలి, మందికి ఉద్యోగాలు కన్ఫర్మ్ కానీ మరి వాళ్ళకి ఫర్దర్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన ప్రకటన, రేపటి ప్రోగ్రాం పోస్ట్పోన్ చేస్తున్నాము. దానికి కారణం ఏంటంటే ఎక్కువ ఈ మేజర్ కంపెనీస్ ఫస్ట్లీ మనం ముందు ప్రోగ్రామ్ ప్లాన్ చేసినప్పుడు ఈ ఒక్కరోజే ప్లాన్ చేసినాం. అయితే వాళ్ళు ఇక్కడికి HR వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాతనో లేకపోతే అంతకుముందు రాత్రో అది 2 days కన్వర్ట్ చేసి ఉంటుంది. వాళ్ళు ఏమనంటే ఇప్పుడు 259 కంపెనీలో కేవలం ఒక 50 కంపెనీలు రాగలతో మేము ఇది ఎక్స్టెండ్ చేస్తే అన్నారు. మాకు ఒకటేమో కొందరికేమో వేరే చోట ఈ జాబ్ మీద ఉంటే ముందు షెడ్యూల్ ప్రకారం, రెండోదేమో ఈ IT కంపెనీస్ ఎక్కువ ఏమన్నారంటే మాకు సండే ఒకటే రోజు ఫ్రీ వస్తుంది, మళ్ళీ మేము ఇట్లా ఉండము అని, వాళ్ళు ఉండలేము అని చెప్పిండ్రు. సో వి సెడ్ మేము అంతా డిస్కస్ చేసి ఏం డిసైడ్ అంటే ఒక 1 నెల రోజుల తర్వాత మళ్ళీ ప్లాన్ చేద్దాము. అంటే రేపటిది ఒక 1 month పోస్ట్పోన్ చేస్తున్నాము, మళ్ళీ ఫ్రెష్ డేట్ పెట్టి మళ్ళీ పెట్టుకుంటే ఇట్ ఈస్ మోర్, అదే ఎక్కువ కన్వీనియంట్ ఉంటుంది మాకు. మరో శనివారం పెట్టుకోండి. జనరలీ ఈ మేజర్ కంపెనీసు, అట్లీస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీసు ఆదివారం ప్రిఫర్ చేయడం లేదు, ఎందుకంటే ఆదివారం ఒకటే రోజు మాకు ఆఫ్ ఉంటుంది. మేము కోసం మీరందరూ కూడా ఈరోజు నిన్న మొన్న మా కార్యక్రమానికి మీరు 100% కోఆపరేట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు.
బహుశా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా జరగని విధంగా ఈరోజు హుజూర్ నగర్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించిన మెగా జాబ్ మేళా జరిగింది. అయితే ఫైనల్గా 259 స్టాల్స్, అంటే 259 కంపెనీ ఫైనల్గా పార్టిసిపేట్ అయ్యింది. ఓకే, ఫైనల్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళు 20,463. అన్ఎంప్లాయిడ్ యూత్ ఈరోజు డైరెక్ట్గా ఫిజికల్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళు 20,463. ఉద్యోగాలు కన్ఫర్మ్గా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది 3,041. 3,041 మందికి 41 మందికి యువతీ యువకులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో 1,533 మందికి మరి ఫర్దర్ డీటెయిల్ ఇంటర్వ్యూ కోసం వాళ్ళ హెడ్ ఆఫీస్కి పిలవడం జరిగింది. వీళ్ళల్లో కూడా ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి నా నమ్మకం, విశ్వాసం. నేను కూడా ఫాలోఅప్లో ఉంటాను. అంటే 3,041 ఆల్రెడీ కన్ఫర్మ్డ్, మరో 1,533 వెరీ లైక్లీ, సుమారు 4,000 నాకు అనిపిస్తుంది. దీని నుంచి కొన్ని పాఠాలు కూడా నేర్చుకున్నాం. ఏ విధంగా చేయాలి, ఎట్లా ఇది ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని రీచ్ అవుట్ కావాలి, ఎట్లా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకురావాలి, కంపెనీస్ ఎట్లా తీసుకురావాలి. మాకు కూడా కొన్ని లెర్నింగ్ లెసన్స్, కొన్ని పాఠాలు నేర్చుకున్నాము, కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక మంత్ తర్వాత ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇది ఇంకా స్ట్రీమ్లైన్ చేసి ఇంకా దీనికంటే గొప్పగా చేసే ప్రయత్నం చేస్తాం. నేను ముందు చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతంలో రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల్లో చదువుకున్న యువతీ యువకులకు కూడా సరే, కొంత ఆర్థికంగా వీక్ ఉన్న కుటుంబాలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా, ఇతర ఫెసిలిటీస్ ద్వారా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఈ సరి అయిన ఉద్యోగ అవకాశాలు వారికి దొరకడం లేదు. ఎందుకంటే వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకోవడం. ఓకే, ప్లస్ ఇప్పుడు ఇవాళ నేను చాలా పర్సనల్గా హ్యాపీ ఎందుకునంటే, నేను చాలా మంది విద్యార్థులతో, నిరుద్యోగులతో నేనే మాట్లాడినా. వాళ్ళు ఏమంటే అసలు హైదరాబాద్ పోయి ఇన్ని కంపెనీస్ మేము ఒకేసారి ఇంటర్వ్యూకి అప్రోచ్ రెజ్యూమ్ ఇవ్వడమో అది పకడ్బందీగా అసలు మాకు అవకాశమే లేకుండా ఉండేది. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాము. ఫ్యూచర్లో ఇంకా కూడా ఈ విషయాన్ని ఇంకా మంచిగా ఎట్లా ముందు తీసుకుపోవచ్చో మేము పరిశీలిస్తామని చెప్పి ఆలోచిస్తున్నాం. అదేవిధంగా మా పార్టీ కానీ, మా ప్రభుత్వం యొక్క లక్ష్యం